అంటే పులివెందుల ఒంటిమిట్ట రెండు ప్రాంతాల్లో కూడా పోలింగ్ ప్రారంభమైంది. సో మరి ఇప్పుడు అక్కడ పరిస్థితి ఎలా ఉంది, ఓటర్లు ఇప్పుడే మరి వస్తున్నారా, అక్కడ ఎలా ఉంది సెక్యూరిటీ కూడా, ఈ వివరాలని మనకు అందించడానికి ఇద్దరు ప్రతినిధులు మనకు ఉన్నారు. పులివెందుల నుంచి సుధీర్ ఉన్నారు, అదేవిధంగా ఒంటిమిట్ట నుంచి నరేష్ కూడా ఉన్నారు. ముందుగా సుధీర్ దగ్గరికి వెళ్దాం. సుధీర్, మనం ఎర్లీ మార్నింగే చూసాం ఎంపీ అవినాష్ రెడ్డి ఇంటి ముంగట ఉద్రిక్త పరిస్థితులు ఎలా ఉన్నాయనేది. ఇంకా ఎవరినైనా ముందస్తు అరెస్ట్ చేశారా? సో అన్ని సమస్యాత్మక కేంద్రాలే కావడంతో సెక్యూరిటీ ఎలా ఉంది? ప్రస్తుతం ఎవరైనా ఓటర్లు ఇప్పుడే వచ్చారా? పులివెందుల ఎన్నికలకు సంబంధించి ఇక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మనం చూసాం ఉదయం 6 గంటలకి ఇప్పటికే అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసి కడప తరలించిన పరిస్థితి. ఇప్పుడు మనం ప్రజెంట్ టీడీపీ ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డిని కూడా హౌస్ అరెస్ట్ చేశారు. ఆయన కూడా అరెస్ట్ చేస్తామని చెప్తుంటే, నేను నా ఇంట్లో సావధానంగా ప్రశాంతంగా కూర్చున్నాను, నా కార్యకర్తలను కూడా ఎవరిని రావద్దని చెప్పాను, కానీ నన్ను ఎందుకు అరెస్ట్ చేస్తారని చెప్పేసి ఆయన కూడా ప్రశ్నించడం జరుగుతుంది. ఎవరైతే ఇక్కడ అవాంఛనీయ సంఘటనలు సృష్టిస్తారో వారిని అరెస్ట్ చేయండి తప్పితే ప్రశాంతంగా ఉన్న మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేస్తారని చెప్పేసి కూడా రామ్ గోపాల్ రెడ్డి ఇక్కడ పోలీసు వారిని ప్రశ్నించడం జరుగుతుంది. మనం ప్రస్తుతం విజువల్స్లో చూడొచ్చు, ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి ఇంటి వద్దకు పోలీసులు చేరుకున్నారు. ఆయన్ని హౌస్ అరెస్ట్ చేశారు. అయితే అరెస్ట్ కూడా చేస్తాం, ఎందుకంటే ఇక్కడికి కార్యకర్తలు ఇక్కడికి ఇంటికి ఉన్నారు కాబట్టి ఇంటి దగ్గర ఇక్కడికి వచ్చే ఎక్కువ మంది కార్యకర్తలు ఇంటికి చేరుకుంటారు. మళ్ళీ అనవసరమైన గలాటాలు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ముందస్తుగా అరెస్ట్ చేస్తామని చెప్పి చెప్తున్నప్పటికీ నేనైతే ఎవరిని రానివ్వను, కావాలంటే మీరు ఇక్కడే ఉండండి, నేనైతే పోలీసులతో సహకరించి బయటకు వచ్చేది లేదని చెప్పేసి ఆయన కరాఖండిగా చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. మనం ఉదయం కూడా చూసాము, ఎంపీ అవినాష్ రెడ్డిని కూడా అరెస్ట్ చేసిన పరిస్థితి కనబడతా ఉంది. ఇప్పటికే కడపకు తీసుకెళ్లారు ఆయన్ని. అయితే ఎటువంటి నోటీసులు లేకుండా తెల్లవారుజామున 4:30 నుంచి కూడా అక్కడే ఉండి హౌస్ అరెస్ట్ చేసి తర్వాత అరెస్ట్ చేసిన పరిస్థితులు మనం కూడా చూసాము. ప్రజెంట్ అయితే ఇప్పుడు ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి, అలాగే వేంపల్లె మండలంలో వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఉన్నటువంటి సతీష్ రెడ్డిని కూడా హౌస్ అరెస్ట్ చేశారు. మరికొంతమందిని ఇంకా హౌస్ అరెస్ట్ చేసే అవకాశం అయితే కనబడుతుంది. ఇప్పటికే పోలీసులు దాదాపు పులివెందుల్లో 500 మందికి పైగా బైండ్ ఓవర్ చేసిన పరిస్థితి కనబడతా ఉంది. దాదాపు ఇరు పార్టీలకు సంబంధించిన ఏదైతే గలాటాలు జరుగుతాయి, ఎవరైతే ఇబ్బందికరంగా ఉంటారు, గొడవలు సృష్టిస్తారనుకున్నారో వాళ్ళందరూ కూడా బైండ్ ఓవర్ చేసిన పరిస్థితి కనపడతా ఉంది. దాదాపు 700 మంది పోలీసులతో ఇక్కడ పులివెందుల్లో ఎన్నికలు నిర్వహించబోతా ఉన్నారు. దాదాపు 15 పోలింగ్ బూతులు ఉంటే ఆ 15 పోలింగ్ బూతులను కూడా అత్యంత సమస్యాత్మకంగా పోలింగ్ కేంద్రాలుగా గుర్తించడం జరిగింది. కాబట్టి ఎక్కడా కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈ ముందస్తు అరెస్టులు అయితే చేస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే ఎంపీని అరెస్ట్ చేసి ఇక్కడ నుంచి పులివెందుల నుంచి తరలించడం జరిగింది. అలాగే రామ్ గోపాల్ రెడ్డిని కూడా మరికొద్దిసేపట్లో అరెస్ట్ చేసే అవకాశం అయితే కనపడతా ఉంది. ఇక్కడ నుంచి అరెస్ట్ చేసి ఆయన కూడా పులివెందుల ప్రెమిసెస్లో ఉండకుండా ఆయన కూడా బయటికి పంపించే పరిస్థితి కనబడతా ఉన్నాయి. రైట్, అది ఇప్పుడు టీడీపీ ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి కూడా హౌస్ అరెస్ట్ చేశారు. అక్కడ నుంచి కడపకు తరలించే అవకాశం కనిపిస్తుంది. సో ఇట్లా ముందస్తు అరెస్టులు ఒకవైపు కొనసాగుతున్నాయి ఉదయం నుంచి.